హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు మంచి రెసిపీ చూపిస్తున్నానండి. మెంతుకూరతో పప్పు తయారు చేయడము. మెంతుకూర 2 కట్టలు తీసుకొని 2 టమోటాలు, పెద్ద టమోటా అయితే 1 టమోటా, కొంచెం చింతపండు, పచ్చిమిర్చి, గార్లిక్, ఆనియన్, కొత్తిమీర అండి. కందిపప్పు చిన్న గ్లాస్ కొంచెమే తీసుకోండి. ఎప్పుడు పప్పు తక్కువ ఉండాలా, మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఆకుకూరలు ఎక్కువ ఉండాలండి. ఆ పప్పును శుభ్రంగా కడిగేసేసి పసుపు వేసేసుకొని ఇవన్నీ వేసేసుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలండి. అసలు మెంతుకూర పప్పు ఎందుకు తినాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్. ముందు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచిదండి. మనం మెంతులు ఎంత ఉపయోగపడతాయో మెంతుకూర కూడా మన హెల్త్కి అంత ఉపయోగపడుతుంది. ఇందులో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుందండి, ప్రోటీన్లు ఉంటాయి ముఖ్యంగా. అలాగే కీళ్ళ నొప్పులు కూడా ఉన్నవాళ్ళు మెంతాకును ఎక్కువగా ఉపయోగించుకోవాలా. ఇలా పప్పు రూపంలో కాకుండా ఏ విధంగా అయినా సరే మెంతుకూరను ఉపయోగిస్తే హెల్త్కి చాలా మంచిదండి. ఈవెన్ డయాబెటీస్కి కూడా బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుందండి. అలాగే కాలేయాన్ని కూడా చాలా యాక్టివ్ చేస్తుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, నేను ఈ వీడియోలో చెప్పలేకపోతున్నాను. కాబట్టి మీరు ఖచ్చితంగా మెంతుకూరను వాడడము లైఫ్లో వీక్లీ 1 or 2 వాడండి, చాలా బాగుంటుంది. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అంతే, 3 విజిల్స్ వచ్చిన వెంటనే నీళ్ళు ఎక్కువ పోయొద్దండి, కొంచెమే పోసి కొంచెం సాల్ట్ వేసేసి మెత్తగా రామేసి పప్పు తాలింపు పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది మెంతుకూర పప్పు. మేమైతే వీక్లీ 1 or 2 చేసుకుంటుంటాము. మెంతుకూరని ఇంకా చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. ఎందుకంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మెంతాకు చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి.